పిఠాపురం నియోజకవర్గంలో అక్రమ ఇసుక తవ్వకాలపై మాజీ ఎమ్మెల్యే వర్మ సీరియస్ అయ్యారు. ఉప్పాడ తీర గ్రామాలలో బొండు ఇసుక తవ్వకాలు జరుగుతున్నా ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొచ్చేలా అధికారుల వ్యవహార శైలి ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇసుక తవ్వకాలపై అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడం లేదన్నారు. ఇక అక్రమ ఇసుక తవ్వకందారులతో పోలీసులు కుమ్మక్కైనట్టుగా కనిపిస్తుందన్నారు. ఇటీవల కూటమి పార్టీలలో చేరిన వైసీపీ నేతలే ఈ తవ్వకాలకు ముఖ్య సూత్రధారులు అని వర్మ ఆరోపించారు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పేరు చెడగొట్టాలని చూస్తున్నారని అన్నారు. అక్రమ మట్టి తవ్వకాలకు పవన్ కళ్యాణ్ పూర్తి వ్యతిరేకమన్నారు మాజీ ఎమ్మెల్యే వర్మ. రైట్. పిఠాపురం నియోజకవర్గంలో అక్రమ ఇసుక తవ్వకాలపై మాజీ ఎమ్మెల్యే వర్మ సీరియస్ అయ్యారు. ఉప్పాడ తీర గ్రామాలలో బొండు ఇసుక తవ్వకాలు జరుగుతున్నా ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొచ్చేలా అధికారుల వ్యవహార శైలి ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇసుక తవ్వకాలపై అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడం లేదన్నారు. అక్రమ ఇసుక తవ్వకందారులతో పోలీసులు కుమ్మక్కైనట్టుగా కనిపిస్తోందన్నారు. ఇటీవల కూటమి పార్టీలో చేరిన వైసీపీ నేతలే ఈ తవ్వకాలకు ముఖ్య సూత్రధారులు అని వర్మ ఆరోపించారు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పేరు చెడగొట్టాలని చూస్తున్నారని అన్నారు. అక్రమ మట్టి తవ్వకాలకు పవన్ కళ్యాణ్ పూర్తి వ్యతిరేకమన్నారు మాజీ ఎమ్మెల్యే వర్మ. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు. గుడ్ ఈవినింగ్ శివ. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం యూకొత్తపల్లి మండలం. ఇది పూర్తిగా తీర ప్రాంత గ్రామాల్లో ఉన్న ఏరియా. అంటే ఇక్కడ సముద్రపు ఇసుక దొరుకుతుంది. దీన్ని ఇక్కడ లోకల్ గా బొండు ఇసుక అని పిలుస్తారు. మాజీ ఎమ్మెల్యే వర్మ గత కొంతకాలంగా అంటే పవన్ కళ్యాణ్ గెలిచినప్పటి నుంచి కూడా తనకి ఎలాంటి పదవులు రావడం లేదని అసమ్మతితో అసంతృప్తితో ఉన్నారు. అవకాశం దొరికినప్పుడల్లా ఆయన ప్రభుత్వానికి పరోక్షంగా హెచ్చరికలు జారీ చేస్తూనే ఉన్నారు. ఇందులో భాగంగా గత కొంతకాలంగా పిఠాపురం నియోజకవర్గం సంబంధించి పిఠాపురం మండలంలో బిరబాడ ప్రకృతి మధ్యలో 62 ఎకరాల్లో ఒక చెరువు ఉంది. ఈ చెరువులో మట్టి తవ్వకాలకి రైతులు అంగీకరించలేదు. కానీ జనసేన నాయకులు చెరువులో మట్టి తీయడం వల్ల పూడిగా తొలగుతుంది, ఇది ఇటుక బట్టి వ్యాపారులకి పనికొస్తుందని చెప్పి జనసేన నాయకులు ఇవ్వడం జరిగింది. ఈ పంచాయతీ నేరుగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళింది. ఇటుక బట్టీలు కూడా ప్రజలకు పనికొచ్చాయి, ఇళ్లు కట్టడానికి కావాలి కాబట్టి చెరువు తవ్వుకోవడానికి మాత్రం ఆయన పర్మిషన్ ఇచ్చారు. అయితే యూకొత్తపల్లి మండలం సముద్ర తీరం వద్ద ఉన్న బొండు ఇసుకను ఒక చోటుకు తరలించి అక్కడి నుంచి గోదావరి ఇసుకలో కలిపి దీన్ని విక్రయిస్తున్నారు. దీనివల్ల నిర్మాణాలు జరిగితే భవనాలు కూలిపోయే పరిస్థితి ఉంది. గతంలో కూడా 2 భవనాలు కూలిపోయాయని చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఆయన వైసీపీ నుంచి జనసేనలో చేరిన నేతలను టార్గెట్ చేస్తూ రెవెన్యూ పోలీసు వ్యవస్థను టార్గెట్ చేస్తూ మాట్లాడడం జరిగింది. ముఖ్యంగా పిఠాపురం పోలీసులు కళ్ళు మూసుకున్నారు. వాళ్ళకి రాత్రులు ఏమీ కనపడదు, మామూలు మత్తులో జోగుతున్నారు. పవన్ కళ్యాణ్ ఎన్నోసార్లు హెచ్చరించారు, అయినా వారిలో మార్పు లేదు. అదేవిధంగా 2 రోజుల క్రితం జిల్లా జాయింట్ కలెక్టర్ కి ఇసుక తవ్వకాలపై జరుగుతున్న విషయాలు బయట పెట్టినప్పుడు కూడా వెంటనే 10 నిమిషాల్లోనే సంబంధిత ఇసుక తవ్వే వారికి సమాచారం వెళ్ళింది. వాళ్ళు అక్కడి నుంచి యంత్రాలు తీసుకెళ్లిపోయారు. అంటే రెవెన్యూ వ్యవస్థ కూడా సహకరిస్తుందన్న ధోరణిలో ఆయన మాట్లాడారు. ముఖ్యంగా వైసీపీ నుంచి ఎవరైతే జనసేనలో చేరారో వారే కార్యక్రమాలు చేస్తున్నారని పదే చెప్పడం జరిగింది. కొంతమంది మా తెలుగుదేశం పార్టీ పేరు చెప్తున్నారు, కానీ తెలుగుదేశం నాయకులు ఎవరు కూడా ఇందులో లేరు. పూర్తిగా కూటమి పేరు చెప్పిన కొందరు చేస్తున్నారు. ఎవరో తెలుగుదేశం పార్టీ నాయకులు ఉంటే లోపల వేయండి అని చెప్పడం జరిగింది. అయితే సాంబశివరావు, వర్మ వ్యాఖ్యలు చూస్తుంటే జనసేనలో చేరినటువంటి మాజీ ఎమ్మెల్యే పెండం దొరబాబును టార్గెట్ చేశారనుకోవాలా? దొరబాబు మీద గన్ను గురిపెట్టి జనసేనను టార్గెట్ చేస్తున్నారనుకోవాలా? ఏ రకంగా చూసుకోవాలి? ఖచ్చితంగా మీరు చెప్పింది వాస్తవం. ఎందుకంటే జనసేనలో పెండం దొరబాబు చేరిన తర్వాత వర్మ ప్రాధాన్యత మరింత తగ్గింది. పవన్ కళ్యాణ్ కు సంబంధించి ప్రతి కార్యక్రమంలో కూడా ఆయన అధికారికంగా హాజరవుతున్నారు. గత నెలలో పవన్ కళ్యాణ్ వచ్చినప్పుడు దొరబాబుని లోపలికి అనుమతించారు, కానీ వర్మ అనుచరులని లోపలికి పంపలేదు. అప్పుడు కూడా వివాదం జరిగింది.
ఆయన చాలా స్పష్టంగా చెప్పారు, వైసీపీలో గత 5 ఏళ్లు చేసిన వారు ఈ వ్యాపారం చేస్తున్నారని చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ముఖ్యంగా పోలీసులకి అయితే వర్మ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. అవసరమైతే పోలీస్ స్టేషన్ ముట్టడిస్తాను, పోలీసులు మామూలు తీసుకుంటున్నారు. ఎవరైనా రైతు తన పొలంలో మట్టి ట్రాక్టర్ తో తీసుకెళ్తుంటే 4 రోజులు జైల్లో పెట్టి వారు ఆస్తులు రాయించేసుకుంటున్నారు. కానీ ఈ అక్రమ మట్టి తవ్వకాలు, అక్రమ ఇసుక తవ్వకాలు మాత్రం అడ్డుకోవడం లేదంటూ పరోక్షంగా దొరబాబుని టార్గెట్ చేసి మాట్లాడడం జరిగింది. అదే విధంగా జనసేన నాయకులు కూడా టార్గెట్ చేసి మాట్లాడడం జరిగింది. అదే సమయంలో మా పార్టీ వాళ్ళు ఎవరు లేరు, ఉంటే లోపల వేసుకోండి కూడా తీస్తూనే జనసేన పెండం దొరబాబుని టార్గెట్ గా చేసుకుని ఆయన మాట్లాడారు. ఎందుకంటే ఆయన ఫోన్ చేసి కంప్లైంట్ ఇచ్చిన తర్వాత అక్కడ ఉన్న యంత్రాలు అవి వెళ్ళిపోవడం జరిగింది. ఏదైతే ఫక్రుద్దీన్ పాలెం విరవాడ మాత్రం ఇప్పటికీ మన చెరువులో మట్టి తీసుకుంటున్నారు, అది ఇటు వ్యాపారులకు ఇస్తున్నారు. అది పవన్ కళ్యాణ్ అధికారంగా ఇచ్చింది, మిగిలినవన్నీ కూడా అనధికారిక ఇసుక తవ్వకాల కింద వాళ్ళు పరిగణిస్తున్నారు. అలాగే సాంబశివరావు, ఏంటి అసలు వర్మ జనసేన కంట్లో నలుసుగా మారుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది కదా. ఆయన టీడీపీ ఏ రకమైనటువంటి యాక్షన్ ఎందుకు తీసుకోవట్లేదు అనుకోవాలి. తొలుత ఎన్నికల్లో సీటు కేటాయించినప్పుడు కూడా ఇదే రకమైన విమర్శలు టీడీపీ మీద ఎక్కువగా వినిపించాయి. కంప్లీట్ గా క్లియర్ చేసి పవన్ కళ్యాణ్ పేరు జనసేనకు కేటాయించి ఉంటే బాగుండేది పిఠాపురం అని చెప్పి, ఇప్పటికీ గెలిచిన ఏకంగా పవన్ కళ్యాణ్ కూటమి పార్టీలో రెండో కీలక నేతగా ఉన్నప్పటికీ కూడా కొంత కంట్లో నలుసుననే వ్యవహరిస్తున్నారుగా వర్మ. ఏం జరుగుతుంది అనుకోవాలి? వర్మ ఆది నుంచి కూడా వివాదంగానే ఉన్నారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ అక్కడ పోటీ చేస్తారని ప్రకటించినప్పుడు వర్మ అనుచరులు టీడీపీ కార్యాలయాన్ని, చంద్రబాబు లోకేష్ ఫ్లెక్సీల్ని దగ్ధం చేయడం జరిగింది. అనంతరం చంద్రబాబు పిలిచి మాట్లాడారు, పవన్ కళ్యాణ్ కూడా భరోసా ఇచ్చారు. అప్పటి నుంచి వర్మ నామినేటెడ్ పదవుల మీద, అంటే ముఖ్యంగా ఏదో చైర్మన్లు కాకుండా ఎమ్మెల్సీ లేదంటే రాజ్యసభ ఇస్తారన్న ఉద్దేశంతో ఎంతకాలం ఆగారు. ఖాళీ లేనప్పుడల్లా ఆయన ఎదురు చూస్తున్నారు, కానీ ఎక్కడ ఆయన పేరు ఉండలేదు. ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు పవన్ కళ్యాణ్ కు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. పవన్ కళ్యాణ్ కి ఇబ్బంది కలిగించే ఏ పని కూడా చేయడానికి ఆయన సుముఖంగా లేరు. అందుకోసమే ఎక్కడైనా వర్మకి పదవి ఇస్తే ఖచ్చితంగా ఆయన దూసుకుపోతారు, ఎవరి మాట వినరు. ఆయనకు పదవి ఇస్తే అక్కడ రెండో అధికార కేంద్రం తయారవుతున్న ఉద్దేశంతో ఆయన పక్కన పెట్టేశారు. ఎలాంటి పదవులు ఆయనకి ఇవ్వడం లేదు, చివరికి పార్టీ పదవులు కూడా ఆయన కేటాయించలేదు. ఈ నేపథ్యంలో వర్మ అసమ్మతితో రగిలిపోతున్నారు, బయటికి రాలేని పరిస్థితి. ఎందుకంటే వైసీపీ బలహీనంగా ఉంది. మరో పక్క జనసేన పార్టీ కాకినాడ జిల్లాలోని 7 నియోజకవర్గాల్లో కూడా చాలా బలంగా ఉంది. కీలకమైన నామినేటెడ్ పదవులన్నీ కూడా జనసేన నాయకులకి వస్తున్నాయి, తన కంటే జూనియర్లకు వస్తున్నాయి. ఆయన వర్మకి ఇవ్వడం లేదన్న అసంతృప్తి, అసమ్మతి ఆయనలో ఉంది. అందుకోసం ఆయన పూర్తిగా ఈ సందర్భం దొరికినప్పుడల్లా కూడా ఆరోపణలు చేస్తూనే వచ్చారు. ముఖ్యంగా కాకినాడ ఎంపీ జనసేన నుంచి ఎవరైతే గెలిచారో తంగిల ఉదయ్ శ్రీనివాస్, ఆయనకి వర్మకి డైరెక్ట్ గా ఫైట్ అవుతుంది. గతంలో వర్మ మీద దాడి చేసినప్పుడు ఉదయ్ శ్రీనివాస్ నా మీద దాడి చేయించారు. ఉదయ్ శ్రీనివాస్ తనకు చెప్పకుండా వైసీపీలోను అన్ని పార్టీలో చేర్చుకుందని కూడా ఆరోపణలు చేశారు. ఇప్పటికీ వారి మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి, ఇద్దరు కూడా ఆరోపణలు చేసుకుంటున్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే తెలుగుదేశం పార్టీ వర్మకు ఎలాంటి పదవులు ఇవ్వకుండా పక్కన పెట్టింది. దీనికి తోడు నాగేంద్రబాబు వర్మను ఉద్దేశించి కూడా కొంతమంది ఎవరైనా పవన్ కళ్యాణ్ గెలుపుకు తామే కారణం అనుకుంటే వారి కర్మ అంటూ మార్చి 14వ తేదీన పిఠాపురం సమీపంలో చిత్రాల్లో జరిగిన పార్టీ ఆవిర్భావ సభలో కూడా వ్యాఖ్యానించారు. నాగబాబు వ్యాఖ్యలతో వర్మలో మరింత అసహనం పెరిగింది. ఎందుకంటే ప్రతి నెల కూడా నాగబాబు వస్తున్నారు. ఈ నెలలో యాక్చువల్ గా మొన్న జరిగిన కార్యక్రమానికి అలాగే సాంబశివరావు, ఎంత వరకు కుదిరితే అంతవరకు జనసేనను లేదంటే కూటమి పార్టీలను పిఠాపురంలో విమర్శించాలి, వారి లూప్ హోల్స్ అన్ని కూడా బయట పెట్టాలి, తాను ఎక్స్పోజ్ అవ్వాలి. ఆ తర్వాత ఆల్ ఆఫ్ సడన్ తనకి కుదిరినప్పుడు వైసీపీలోకి వెళ్లాలని వర్మ యోచిస్తున్నారనేటటువంటి విశ్లేషణలు వినిపిస్తున్నాయి. వాస్తవం ఉందా వాటిలో? వర్మ వైసీపీలోకి వెళ్తారంటూ కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో వర్మ మెంటాలిటీని బట్టి ఆయన జగన్ వద్ద ఇమ్మడలేరు. అందుకోసమే ఆయన పార్టీలోకి వెళ్ళలేరు. వెళ్తే బీజేపీలోకి వెళ్లే అవకాశం లేని కూడా చెప్తున్నారు. కానీ వర్మ మాత్రం ఎంత మాత్రం అక్కడ జీర్ణించుకోలేని పరిస్థితి, ఆయన కాలు తీసి బయట పెట్టలేని పరిస్థితి. ఎందుకంటే పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి పవన్ కళ్యాణ్ ఆయన లేనప్పుడు తాజాగా ఎమ్మెల్సీ అయిన నాగబాబు వస్తున్నారు. పవన్ కళ్యాణ్ రాజకీయ వ్యవహారాలు కార్యదర్శి హరిప్రసాద్ కి ఎమ్మెల్సీ ఇచ్చారు, ఆయన పిఠాపురంలో తిరుగుతున్నారు. ఇప్పటికే మర్రెడ్డి శ్రీనివాసరావు ఆయన అనపర్తి అయినప్పటికీ, ఆయన అనపర్తి ఇన్ఛార్జ్ అయినప్పటికీ పిఠాపురం పవన్ కళ్యాణ్ పోటీ చేసినప్పటి నుంచి ఆయన ఇన్ఛార్జ్ గా ఉన్నారు. అదేవిధంగా జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ వేములపాటి అజయ్ కి టిట్కో చైర్మన్ ఇచ్చి ఆయన్ని పిఠాపురంలోనే పెట్టారు. ఇంతమంది పిఠాపురంలో తిరుగుతుండడంతో వర్మను ఏ కార్యక్రమానికి పిలవడం లేదు. ఒకవేళ ఆయన అధికారిక కార్యక్రమాలకి తన అనుచరులు తీసుకుని వెళ్ళినప్పటికీ కూడా పోలీసులు ఆయన సింగిల్ గా పంపుతున్నారు తప్ప అనుచరులను లోపల పంపడం లేదు. దీంతో అవమాన భారంతో ఆయన కుంగిపోతున్నారు. అందుకోసమే ఒక పక్క
పవన్ కళ్యాణ్ కి తన సత్తా చాటి చెప్పడానికి, మరోపక్క చంద్రబాబు తనను ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారో తెలియజేయడానికి లొసుగులన్నీ బయట పెడుతున్నారు. అందుకోసమే పవన్ ఈ విషయంలో కూడా సీరియస్ గా ఉన్నారు. తనకు ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయని చెప్పి ఇప్పటికైనా చంద్రబాబుతో మాట్లాడినట్టుగా సమాచారం ఉంది. కానీ వర్మకు మాత్రం యూకొత్తపల్లి మండలంలో మత్స్యకారుల్లో బలమైన పట్టు ఉంది. అదే మిగతా ప్రాంతాల్లో కూడా కొంతమంది అనుచరులు ఆయన వెంటున్నారు. ఆయనకి ఎలాంటి పదవులు లేనప్పటికీ కూడా ఆయనతో తిరుగుతున్నారు. మొత్తం మీద వర్మ మాట్లాడుతున్న తీరు గానీ, ఆయన వ్యవహార శైలి గానీ పార్టీ మారే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. ఆయన చివరిగా వర్మ ఈ ఇసుక తవ్వకాలకు సంబంధించి జనసేన మీద చేసినటువంటి ఆరోపణల మీద జనసేన కీలక నేతలు ఎవరైనా రెస్పాండ్ అయ్యారా? ఎస్పెషల్లీ దొరబాబు ఏమైనా రెస్పాండ్ అయిన సిచ్యువేషన్ ఉందా? ఇప్పటి వరకు ఎవరు బయటికి మాట్లాడలేదు. ఎందుకంటే ఎవరైనా పార్టీ నిన్ననే జనసేన పార్టీ ప్రెస్ నోట్ రిలీజ్ చేయడం జరిగింది హరిప్రసాద్ పేరు మీద. ఎవరైనా సరే కూటమి ప్రభుత్వానికి ఇబ్బందికర పరిస్థితులు వచ్చే విధంగా మాట్లాడితే, అధిష్టానానికి తెలియకుండా ఎవరైనా మాట్లాడితే వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని నిన్న సాయంత్రం పత్రికా ప్రకటన విడుదల చేశారు. పవన్ కళ్యాణ్ చెప్పిన తర్వాత, లేదంటే క్రమశిక్షణ కమిటీ చైర్మన్ వేములపాటి అజయ్ తో మాట్లాడిన తర్వాత దీనిపై ఇటు దొరబాబు గాని, లేదంటే పార్టీ ఇన్ఛార్జిగా పిఠాపురంలో వ్యవహరిస్తున్న వ్యక్తిగానే మాట్లాడాల్సి ఉంది. ముఖ్యంగా మర్రెడ్డి శ్రీనివాసరావు అక్కడ ఇన్ఛార్జిగా ఉన్నారు కాబట్టి మర్రెడ్డి లేదా దొరబాబు ఎలా స్పందిస్తారని మాత్రం వేచి చూడాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా వాళ్ళిద్దరిలో కూడా మాట్లాడే అవకాశం మాత్రం కనిపిస్తుంది. రైట్, ఓకే, థ్యాంక్ యూ సాంబశివరావు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.